దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న బీహార్ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెల్లడి కానున్నాయి. సీఎం నితీష్ కుమార్ తన అధికారాన్ని నిలబెట్టుకుంటారా లేదా అనేది ఇవాల్టితో తేలిపోనుంది. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా చేసి రికార్డు నెలకొల్పిన నితీష్ కుమార్ ఈసారి గెలిస్తే సరికొత్త చరిత్ర సృష్టించిన వారవుతారు. ఇవాళ ఉదయం 8 గంటలకు ఓట్ల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేసింది ఈసీ. కౌంటింగ్ సెంటర్స్ లో 2 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామని వెల్లడించింది. మొదటి భద్రతా వలయంలో కేంద్ర పారామిలిటరీ దళాలు, ఆ తరువాత రాష్ట్ర పోలీసు బలగాలతో పహారా ఏర్పాటు చేసింది. 24/7 సీసీటీవీ నిఘాను కూడా ఉంచుతోంది. ఇక ఓట్లు భద్రపరిచిన ప్రతి స్ట్రాంగ్ రూమ్ క్యాంపస్ దగ్గర జిల్లా సీనియర్ అధికారుల పర్యవేక్షణలో ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లా ఎలక్షన్ ఆఫీసర్లు, రిటర్నింగ్ ఆఫీసర్లు స్ట్రాంగ్ రూమ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఈసీ ఆదేశించింది. ఇక బీహార్ రిజల్ట్ పై ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంటే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా, అసలు బీహార్ లో ఏం జరగబోతుంది, ఎవరు అధికారంలోకి రాబోతున్నారని తెలుసుకుందాం. అండ్ ఓట్ల కౌంటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో ఢిల్లీ నుంచి అప్డేట్స్ ని మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపితో మాట్లాడదాం. గోపి, ఎన్ని గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? రెండు దశల్లో కొనసాగిన బీహార్ ఎన్నికకు సంబంధించి ఈరోజు భవితం తెలియనుంది. మరి కాసేపట్లో అంటే 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ని లెక్కిస్తారు, ఆ తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. అయితే 8 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పుడు చూసుకుంటే కనుక 67.13% రెండు దశల్లో కలిసి ఒక ఓటింగ్ నమోదవడం జరిగింది. ఇందులో మహిళల ఓట్లు 71.78, పురుషులది 62.98% నమోదవడం జరిగింది. అయితే 9 గంటల నుంచి ఫలితాలకు సంబంధించిన ఒక అంచనా అయితే రానుందని చెప్పొచ్చు. ఎందుకంటే మొదట పోస్టల్ బ్యాలెట్ కొంత సమయం పట్టనుంది, ఆ తర్వాత ఈమె 9 గంటల నుంచే ఈ యొక్క ఫలితాల వెలువడి అనేది కూడా మనకు ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా ఎన్డీఏనే గవర్నమెంట్ మరోసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది కూడా చెప్తూ వస్తుంది. అయితే ఇటువంటి సిచ్యువేషన్లో మహాగఠబంధన్కి సంబంధించి కూడా అంచనాలు అయితే ఓటింగ్ పర్సంటేజ్కి కనుక చూసుకుంటే 2-3% తేడాతోటే ఈ యొక్క ఫలితాలు అయితే వెలువడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మహాగఠబంధన్ కూడా ఈ సైలెంట్ ఓటింగ్ తమకే అనుకూలిస్తుంది అంటూ కూడా, అంటే గతంతో 2020 తోటి పోలిస్తే ఈసారి పర్సంటేజ్ పెరిగిన నేపథ్యంలో ఈ పెరిగిన పర్సంటేజ్ అంతా కూడా మహాగఠబంధన్కే అనుకూలంగా ఉంటుంది అనేది కూడా కొంత మహాగఠబంధన్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తేజస్వి యాదవ్ కూడా ఈ మార్పును ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈసారి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామంటూ కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. ఎన్డీఏ కూడా ఇప్పటికే సర్వే ఫలితాలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా ఎన్డీఏకే పట్టం కట్టిన నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఎవరి భవితం ఏంది అనేది కూడా తేలే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే కనుక 46 కౌంటింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. దీంట్లో 4372 కౌంటింగ్ టేబుల్స్ను ఏర్పాటు చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంతే ప్రస్తుతం ఎన్డీఏకే అనుకూలంగా ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే కనుక ఇటు బీహార్ 2 దశల్లో అంటే నవంబర్ 6, నవంబర్ 11 2 దశల్లో జరిగిన ఎన్నికకు సంబంధించి కూడా ఈ యొక్క 46 కౌంటింగ్ కేంద్రాల వద్దనే ఈ యొక్క కౌంటింగ్ చేయబోతున్నారు. అయితే ఈ కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్స్కి సంబంధించి కూడా ఎన్నికల అధికారులు చాలా పకడ్బందీగా వ్యవహరించడం జరిగింది. 24/7 అంటే ప్రతినిత్యం కూడా పహారా కాస్తూ వచ్చారు, సీసీ కెమెరాల పర్యవేక్షణ జరుపుతూ వచ్చారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఈవీఎంస్కి సంబంధించి ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా 3 అంచెల భద్రతతోటి అక్కడ పహారా కాసిన పరిస్థితి అయితే చూస్తూ వచ్చాం. అయితే ప్రస్తుతం ఈ యొక్క ఈ సిచ్యువేషన్ కనుక చూస్తే కనుక మనకు ఈ మహాగఠబంధన్కి సంబంధించి మహాగఠబంధన్లో ఇప్పటికే ఇటు ఏదైతే నాయకులు ఇప్పటికే తమ ధీమాను వ్యక్తం చేయడం జరిగింది, తామే గెలుస్తామంటూ కూడా చెప్తూ వస్తున్న పరిస్థితి ఉంది. మరి ఇటువంటి సిచ్యువేషన్స్లో ఎన్డీఏ తన పూర్వ వైభవాన్ని కొనసాగిస్తుందా, లేదంటే మహాగఠబంధన్ ఈ యొక్క ఈ మార్పును ప్రజలు నిజంగానే కోరుకుంటున్నారు అనేది కూడా 9 గంటలకే మొదటి ఫలితం రానున్న నేపథ్యంలో మరి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేదా అన్నది కూడా కొంత స్పష్టమయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే బీహార్ ఓటర్లకు సంబంధించి కూడా ఇటు
ఎన్డీఏ చాలా కష్టపడింది అనేది కూడా గ్రౌండ్లో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నిక ముందుకు కూడా అంటే ఇటు ప్రధాని మోదీ కావచ్చు, హోంమంత్రి అమిత్ షా కావచ్చు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కావచ్చు, బీజేపీ అగ్రనాయకులంతా కూడా భారీ బహిరంగ సభలు పెట్టడము, అక్కడే వాళ్ళంతా కూడా ప్రజలతోటి కలిసి అంటే రోడ్ షోస్ నిర్వహించడం, ఇటువంటివంతా కూడా ఎన్డీఏ నాయకులంతా కూడా చేయడం జరిగింది. మరి ఇటువంటి సిచ్యువేషన్స్లో ఇటు ఆర్జేడీకి సంబంధించి కావచ్చు, ఇండియా కూటమికి సంబంధించిన నేతలంతా కూడా ఇటు రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇండియా కూటమికి సంబంధించిన అగ్రనాయకులంతా కూడా బీహార్ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ బీహార్ ఓటర్లు ఎవరికి మొగ్గు చూపారు, ఎవరికి ఓటు వేశారన్న దానిపైన కూడా మరి 9 గంటలకు తొలి ఫలితం విడుదల కాబోతుంది. 9 గంటల తర్వాత అంటే దాదాపు 11-12 గంటల లోపే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మ్యాజిక్ ఫిగర్గా 122 స్థానాలు ఏ పార్టీకి లభిస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరి 243 నియోజకవర్గాల్లో కూడా బీజేపీ దాదాపు 167కు పైగా తామకే సింగిల్ పార్టీ మెజార్టీ వస్తుందనేది కూడా బీజేపీ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది. మరి కూటమికి సంబంధించి ఒకవేళ ఎన్డీఏ కూటమి కనుక ఓటింగ్ కనుక చూసుకుంటే దాదాపు 190 దాకా కూడా తమకు సీట్లు వస్తాయనేది కూడా ఎన్డీఏ ఆశిస్తుంది. మరి సింగిల్ లార్జ్ పార్టీగా బీజేపీ నిలబడబోతుందా, సింగిల్ లార్జ్ పార్టీగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందా అనేది కూడా మరి కాసేపట్లో తేలనుంది. 9 గంటలకు తొలి ఫలితం విడుదలవుతుంది. ఆ తర్వాత ఈవీఎంలు దాదాపు 11-12 గంటల లోపే ఒక స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి లభిస్తుందనేది కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయి. గోపి, అంటే 2 విడతల్లో జరిగిన పోలింగ్ మనం చూసినట్లయితే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది ఈసారి. సో ఈ ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం ఎవరికి ప్లస్ అవ్వచ్చు, ఎవరికి మైనస్ అవ్వచ్చు, ఎలా చూడాలి? అయితే ఇటు ఇరు కూటమిలు కూడా ఇదే అంశం పైన తమ ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. గతంతో 2020తో పోలిస్తే ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. యువత కూడా మొదటి పోలింగ్లోనే 10 లక్షల మంది నూతన ఓటర్లు నమోదు చేసుకున్నారు. రెండవ దశలో 5,80,000 మంది నూతన ఓటర్లు నమోదు చేసుకున్నారు. సో వీళ్ళంతా కూడా బీజేపీకే పట్టం కడతారనేది కూడా ఇటు ఎన్డీఏ కొంత ఆశాభావం వ్యక్తం చేస్తుంది. కానీ సైలెంట్ ఓటింగ్ తమకే అనుకూలిస్తుందంటూ కూడా తేజస్వి యాదవ్ తను చెప్పడం జరిగింది. ఈ యొక్క ఓటింగ్కి సంబంధించి అంటే గతంలో ఇంత పర్సంటేజ్ రాలేదు, ఇప్పుడు ఈ పర్సంటేజ్ రావడానికి వెనకాల ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతనే తమకు కొంత అనుకూలంగా ఉంది. తాము ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతామనేది కూడా ప్రస్తుతం అయితే ఇటు ఆర్జేడీ కొంత ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఎన్డీఏ కూటమి కూడా ఇదే అంశాన్ని చెప్తుంది. అంటే ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి కావచ్చు, గతంలో తాము చేసిన సంక్షేమాలు కావచ్చు, ఇప్పుడు ఏదైతే మేనిఫెస్టోను విడుదల చేశామో ఈ మేనిఫెస్టోకి సంబంధించి కూడా తమకే ఈ యొక్క సైలెంట్ ఓటింగ్ అంతా పెరిగిన పర్సంటేజ్ కూడా తమకే లబ్ధి చేకూరుతుంది అనేది కూడా ఇటు ఎన్డీఏ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే 8 గంటలకు మొదట పోస్టల్ బ్యాలెట్ని అయితే కౌంట్ చేస్తారు, ఆ తర్వాత ఈవీఎంలు వస్తాయి. అయితే సో ఈవీఎంల వరకు ఏదైతే కొంత ఆలస్యం అవుతుంది. 9 గంటలకు మొదటి ఫలితాన్ని విడుదల చేస్తామనేది కూడా అధికారులు చెప్తున్నారు. 4,300 కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏదైతే టేబుల్స్ ఏర్పాటు చేశారో దాంట్లో మొదట ఏదైతే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ తర్వాతే ఈవీఎంల వద్దకు వస్తాం కాబట్టి మొదటి రౌండ్ ఫలితాలు తెలియడం కొంత ఆలస్యం అవుతుంది. ఆ తర్వాత మాత్రం ఈవీఎంల కౌంటింగ్కి సంబంధించి 11-12 గంటల లోపే కొంత స్పష్టమైన సంకేతాలు అయితే విడుదలవుతాయి. 3-4 గంటల లోపే ఒక ఫలితాలు అయితే పూర్తి స్థాయిలో విడుదలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. దీనికి సంబంధించి కూడా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ యొక్క కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రతిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. ఇటు పారామిలిటరీ కావచ్చు, సిఆర్పీఎఫ్ బలగాలు కావచ్చు, వీటన్నిటిని కూడా 3 అంచెల భద్రతను అయితే ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. మరి 9 గంటలకు మొదటి ఫలితం విడుదల అవుతుంది అనేది కూడా అధికారులు అయితే కొంత అంచనాకు రావడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్లే కొంత సమయం పడుతుంది, అంటే 40 నిమిషాల నుంచి గంట వరకు కూడా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పట్టొచ్చు అనేది కూడా చెప్తూ ఉన్నారు. అయితే 2 దశల్లో జరిగిన ఈ ఎన్నికకు సంబంధించి ఖచ్చితంగా ఇరు కూటమిలు కూడా తమకే ఈ యొక్క పెరిగిన పర్సంటేజ్ మాత్రం తమకు లబ్ధి చేకూరుతుంది అనేది మాత్రం చెప్తున్నారు. ఇటు బీహార్లో కనుక చూసుకుంటే ఇప్పటికే
గతంలో అనేక సంక్షేమాలు చేశాం మేము, ఇంకా రానున్న రోజుల్లో కూడా నితీష్ కుమార్ ప్రభుత్వం యువతకు కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, వాళ్ళకు ఉపాధి కల్పించే విషయంలో కావచ్చు, బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టోకి సంబంధించి ఎన్డీఏ మేనిఫెస్టోలో అనేక అంశాలను కూడా పొందుపరిచాం కాబట్టి వాటన్నిటినీ కూడా ప్రజలు తమకు ఓటు వేసి ఉంటారనేది కూడా ఎన్డీఏ భావిస్తుంది. అయితే ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ కూడా తేజస్వి యాదవ్ ప్రకటించడం జరిగింది. ఇటు మహాగఠబంధన్ కి సంబంధించిన మేనిఫెస్టోలో కూడా అన్ని రకాల అంశాలను కూడా పొందుపరిచిన నేపథ్యంలో ఇటు ఎన్డీఏ కూటమి, అదేవిధంగా మహాగఠబంధన్, ఈ రెండు కూటమిలు కూడా తమకే ఈ పెరిగిన ఓటింగ్ పర్సెంటేజ్ తమకు లబ్ధి చేకూరుతుంది అనేది మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మహాగఠబంధన్ కే పట్టం కడతారనేది కూడా చెప్తూ ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ గోపి.